పట్టణీకరణతో ఇరుకు గదుల నీళ్లు పెరుగుతున్నాయి. అపార్ట్మెంట్లో ఉండే ఫ్లాట్లో అయితే సరైన వెంటిలేషన్ సౌకర్యం కూడా ఉండట్లేదు. చివరకు మనం వాడే డిటర్జెంట్లు, ఫ్లోర్ క్లీనింగ్లో ఉండే రసాయనాలు బయటకు వెళ్ళట్లేదు. దీంతో ఇళ్లలో కాలుష్యం కూరలు చేస్తుంది. గాలి నాణ్యత పడిపోతుంది. ఇంట్లో కొన్ని మొక్కలు ఉంటే గాలి స్వచ్ఛత చాలా వరకు మెరుగవుతుంది. ఈ మొక్కలు ఇంట్లో గాలి నుంచి హానికరమైన రసాయనాలు, కాలుష్య కారకాలను శుద్ధి చేస్తాయి. ఆకులు, వేర్ల ద్వారా ఫిల్టర్ చేయడంతో గాలి నాణ్యత మెరుగవుతుంది. ఎలక్ట్రిక్ ఎయిర్ ప్యూరిఫైయర్లను వాడుతున్నారు చాలామంది. వాటికంటే మెరుగ్గా ఈ మొక్కలు గాలిని శుద్ధి చేస్తాయని నాసా కూడా నిర్ధారించింది. వీటిని పెంచుకోవడం వల్ల ఇటు ఇల్లు ఆకర్షణీయంగా ఉంటుంది, అటు ఆరోగ్యం కూడా లభిస్తుంది. వీటిని పెంచడానికి ఎక్కువ స్థలం కూడా అవసరం లేదు. చిన్న చిన్న కుండీల్లో పెంచడం ద్వారా ఇంట్లో నలుమూలలా ఆకుపచ్చగా స్టైలిష్గా మార్చవచ్చు. బ్లాక్ జీజీ పెరుగుతున్నప్పుడు ఆకుపచ్చ ఆకులతో ఉండి క్రమంగా నల్లగా మారడమే ఈ మొక్క ప్రత్యేకత. ఆకులు 1 నుంచి 3 అంగుళాల వరకు పెరుగుతాయి. ఆకులు నీటిని నిల్వ చేసుకుంటాయి, గాలిని బాగా శుద్ధి చేస్తుంది. మొక్క తక్కువ వెలుతురులో కూడా బాగా పెరుగుతుంది. స్నేక్ ప్లాంట్ ఈ మొక్కను మదర్ ఇన్ లా టంగ్ అని కూడా పిలుస్తారు. పొడవైన పొదునైన ఆకులు పామును పోలి ఉండటం వల్ల దీనికి స్నేక్ ప్లాంట్ అనే పేరు కూడా వచ్చింది. రాత్రి సమయాల్లో ఆక్సిజన్ విడుదల చేస్తాయి. వీటిని బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు. ఎక్కువ కెమికల్స్ ఉండే కర్మాగారాల్లో వీటిని విరివిగా పెంచాలని నిపుణులు సూచిస్తారు. తక్కువ వెలుతురు ఉన్న ఈ మొక్క తట్టుకుంటుంది. ఎక్కువ నీరు పోస్తే మాత్రం వేర్లు బలహీనమై చనిపోయే అవకాశం ఉంది. ఆంతూర్యం ఈ మొక్కను ఫ్లెమింగో ఫ్లవర్, టేల్ లీఫ్ ఫ్లవర్ అని పేర్లు ఉన్నాయి. ఈ జాతి మొక్కల్లో సుమారు 800 రకాలు ఉన్నాయి. దీని ఆకులు, పూలు ఆకర్షణీయంగా ఉంటాయి. చిన్నగా పొడవుగా ఉండే పూ చుట్టూ రంగురంగుల ఆకులు ఉండి కీటకాలను ఆకర్షిస్తాయి. ఇది గాలిని శుద్ధి చేయడంతో పాటు అందంగానూ కనిపిస్తుంది. తక్కువ సూర్యరశ్మిలో ఈ మొక్క బాగా పెరుగుతుంది. చలికాలంలో మాత్రం పూర్తిగా సుషుప్తావస్థలోకి వెళ్తుంది. ఈ సమయంలో జాగ్రత్తగా కాపాడుకుంటే వేసవికాలంలో తిరిగి పెరుగుతుంది. డ్రాకేనా గాలిని శుద్ధి చేయడంలో అత్యంత ప్రాచుర్యం పొందిన మొక్కల్లో డ్రాకేనా ముందు వరుసలో ఉంటుంది. ఈ మొక్కను సాంగ్ ఆఫ్ ఇండియాగా కూడా పిలుస్తారు. వివిధ రంగులు, ఆకర్షణీయమైన ఆకారాల్లో కనిపిస్తుంది. వేర్లు విత్తనాలతోనే కాకుండా కాండాన్ని కత్తిరించి నాటిన 15 రోజుల్లో పెరుగుతుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం ఉంది. ఈ మొక్కలు ఎలాంటి సూర్యరశ్మి పరిస్థితుల్లో అయినా పెరుగుతాయి. ఆంగ్లోనెమా ఈ మొక్క ఆకులు వినూత్నంగా ఆకర్షణీయంగా ఉంటాయి. సుమారు 15 రంగుల్లో అందుబాటులో ఉన్నాయి. ఆకు అడుగు కంటే ఎక్కువగా పెరుగుతుంది. వీటికి పూలు కూడా పూస్తాయి. ఈ మొక్కకు విషపూరితమైన వాయువులను పీల్చుకునే ఒక స్వభావం ఉంది. దీనికి ప్రత్యేకంగా కాండం ఉండదు. దోమలను కూడా నివారిస్తుంది. సూర్యరశ్మి నేరుగా తగలకుండా వెలుగు సోకే చోటే ఉంచాలి. ఈ మొక్కకు పూర్తిగా సేంద్రియ ఎరువునే వాడాలి. గాలి ఎక్కువగా వీచే ప్రదేశాల్లో వీటిని పెట్టకూడదు. పెపరోమియా ఈ మొక్కను రేడియేటర్, మినీ రబ్బర్ ప్లాంట్ అని కూడా పిలుస్తారు. చుట్టుపక్కల పరిసరాల్లోని అధిక ఉష్ణోగ్రతను గ్రహించే శక్తి దీనికి ఉంది. ఈ మొక్కల్ని బెడ్రూమ్, లివింగ్ రూమ్, వాష్రూమ్, బాల్కనీలో పెట్టుకోవచ్చు. గాలిలో ఉండే నీటి బిందువులను గ్రహించడం వల్ల దీనికి తక్కువ నీరు అవసరం అవుతుంది. వారానికోసారి నీరు అందించినా చాలు. చిన్న సైజులో గుబురుగా పెరగడంతో అందంగా కనిపిస్తాయి. కాస్త వెలుతురు ఈ మొక్కకు సరిపోతుంది. వీటి ఆకులు ఎక్కువ మందంగా ఉండటం వల్ల గాలిని బాగా శుద్ధి చేస్తాయి.